మీ పక్కన పూజలో విల్లి సమంతను ఎందుకు కూర్చోబెట్టారు? హీరోయిన్ సామాన్యుని కావాలని ఎందుకు కూర్చోబెట్టలేదు? మీరంటే డైరెక్టర్, వదిలేయండి. మిగిలిన క్యారెక్టర్లు ఆపడానికి ఏమైనా పెర్ఫార్మెన్స్ చేశారా? ఎందుకు సార్ అలాంటి వాళ్ళు పెట్టుకుంటారు? నేను తట్టుకోలేకపోతాను సార్. వెంటనే ప్రకాష్ రాజ్ గారు చెప్పేయాలి. ఆయన ఆ పెద్ద ఏ చెట్టు మీద ఉన్నారు. కాకా ప్రకాష్ రాజ్ గారు కాకా ఇప్పుడు కాకా కాకా ఆ పెద్ద ఆయన అక్కడ ఉన్నాడంటే ప్రకాష్ రాజ్ గారు అక్కడే ఉండి ఉంటారు. కాకా ఇప్పుడు ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళడం? ఆయన దగ్గరికి ఎవరు వెళ్తున్నారండి? కెమెరా ముందుకు వెళ్తున్నాను. మీరేమైనా అనుకోండి. పొద్దున స్క్రిప్ట్ బాగోలేదు, రైటర్ ఏదో రాశాడని చెప్పి మీరు తీస్తారు. దానికి మాత్రం నేను ఒప్పుకోను. ప్రకాష్ రాజ్ గారు చెప్పాల్సిందే. ప్రకాష్ రాజ్ గారు కాకా ప్రకాష్ రాజ్ గారు ప్రకాష్ రాజు గారు నీ అమ్మకడు బంగారం గాను ఎందుకయ్యా అలా అరుస్తావు? నువ్వు ఎలాగూ అరవవు కదా, అలాగే కూర్చో. నోరు మెదపకుండా బాధపడు. ఒకటే క్యారెక్టర్, ఒకటే ఎక్స్ప్రెషన్. ఏమీ లేదండి, ఇలాగే బాధపడుతూ కూర్చోండి. ప్రకాష్ రాజు గారు, ఇదంటే జరుగుతుంది. ఒక్కడో మాట అంటలేదు, అందరూ మౌనంగా ఉంటున్నారు. నవరసాల్లో ఒక్క రసమే చూపిస్తున్నారు. ఎందుకంటే మనకి వీళ్ళు ఎందుకు? ఏంట్రా ఇది? ప్రకాష్ రాజు గారు, హీరోయిన్కి అన్యాయం జరిగిపోతుంది. విలన్ డామినేషన్ ఎక్కువైపోతుంది. హీరో పక్కన హీరోయిన్ కూర్చోవాలి కానీ విలన్ కూర్చోవడం ఏంటండి? ఇలాగ ఎక్కడైనా చూసావా? మన షోలో నేను చూశాను సార్, అందరూ కూడా చూశారు, ఏం మాట్లాడలేదు. అలాగైతే ఎలా సార్? చెప్పండి ప్రకాష్ రాజు గారు, చెప్పండి. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏ ప్రకాష్ రాజ్ గారిని పిలుస్తున్నావు? అసలు అక్కడ ఎవరున్నారు? అన్ని దాయాలని చూడు, ధర్మం మాత్రం పాటించుకో. మందు కొట్టేవా ఏంటి? ఆ అయిపోయింది కానీ తలకెక్కట్లేదు. ఎలా ఎక్కుద్ది? హీరోయిన్కి అన్యాయం జరుగుతుంటే అది కాకా ఉండగా సేమ్ సేమ్ సేమ్. ఒరే సూర్య, ఈయన కొంచెం ఆపరా. నువ్వైనా ఏదో చెప్పు. ఏం చెప్తాడు? ఆయనే పేరైతే ఏం చెప్తాడు? ఏం మాట్లాడుతున్నాడు రా? నేను మాట్లాడుతుంది తాతయ్య. పెట్టుడు వరసలకేం తక్కువ లేదు. ఈయనో తాత, ఈయనో మనవడు, కానీ ఏమీ చేయరు. కాకా మీ నాతో రండి, ఏం జరుగుతుంది చెప్తాను. ఏం చెప్తారు? చెప్పాల్సిందే చెప్తాను. కాకా నా మీద నమ్మకం ఉంటే రండి. అది కాదు డైరెక్ట్. మీ మీద నాకెందుకు నమ్మకం ఉండదండి? ఉంది కదా. అయితే రండి. రండి. నువ్వు కూర్చో తాతయ్య. ఏం కూర్చోడం ఏంటో, బయట కూర్చున్నా కూడా ప్రశాంతత లేదు. ఇక్కడ అమ్మకడు బంగారం గాని. చెప్పండి డైరెక్టర్ గారు, చెప్పండి. హీరోయిన్కి పరాభవం జరిగినందుకు ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. కాకా అదంతా షోలో భాగం. నెక్స్ట్ ప్రకాష్ రాజ్ షోలో స్టేజ్ 1 అది. అవునా సార్? అవును కాకా, అది తెలియక నువ్వు ఎమోషనల్ అయిపోయావు. ఏంటి డైరెక్టర్ గారు ఆ స్టేజ్ 1? స్టేజ్ 1లో హీరో పక్కన విలన్ కూర్చుంటుంది. ఆ తర్వాత స్టేజ్లో హీరో హీరోయిన్ కలిపిన వాళ్లే నెక్స్ట్ ప్రకాష్ రాజ్ అవుతారు. నిజమా? నా హీరోకి నేను అబద్ధం చెప్తానా? ఆ విషయం నాకు ముందే తెలిస్తే పొద్దున్న ఏదో ఒకటి చేసి మీ జరిగిన పూజని కాస్త మీ పెళ్లి బాగా చేసేవాడిగా. అది స్టేజ్ 1లో చేయకూడదు కాకా. దానికి ఇంకో స్టేజ్ ఉందని ఇందాక చెప్పాను కదా. అప్పుడు నేను చెప్తాను, నువ్వు చేద్దు గాని. మరి ఇప్పుడు నేనేం చేయాలి సార్? అలా అడిగా బాగుంది. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది స్టేజ్ 2 అన్నమాట. ఏం చేయాలో చెప్పండి డైరెక్టర్ గారు, చేసేస్తాను. ఏం చేస్తావంటే మా బీరువాలో ఉండాల్సిన మా 20 లక్షలు పూజ దగ్గరకొచ్చి అక్కడి నుంచి చక్రధర్ బీరువాలోకి ఎలా వెళ్ళాయో అవి మళ్ళీ మా బీరువాలోకి రావాలి. అలా చేస్తే నీకు పాయింట్ వస్తుంది. అంతేనా? ఇప్పుడే కొట్టేసి మీ బీరువాలో పెట్టేసి పాయింట్ లాగేస్తాను. ఇలా రా కాకా, దొంగతనం చేయకూడదు. దొంగతనం చేయకుండా మీ బీరువాలకి ఎలా వస్తాయి సార్? వస్తాయి, దానికో ప్లాన్ ఉంది. యాక్చువల్లీ డైరెక్ట్గా నేను చెప్పకూడదు. నువ్వు నా హీరో కాబట్టి నేను గెలిపించుకోవడం కోసం చెప్తున్నాను. మీరు తీర్చుకోలేండి సార్. కాకా, నువ్వు నా హీరోవి, ఏడవకూడదు.
నవరసాల్లో ఈ రసం కూడా ఒకటి సార్. యూ బేబీ యు ఆర్ వెరీ క్లవర్ నోటీ. ప్లాన్ ఏంటో అసలు చెప్పండి సార్. గ్యాప్ ఇవ్వడు. ప్లాన్ ఏంటంటే ఇది నేను చేసేస్తాను సార్. చేసే ఒక్క నిమిషం సార్. ప్రకాష్ రాజు గారు ఒక మాట చెప్పొస్తాను. ప్రకాష్ రాజు గారు వస్తున్నా. కాకా ప్రకాష్ రాజు గారు, ప్రకాష్ రాజు గారు, మాటి మాటికి అలా చెవు దగ్గరికి వచ్చి గట్టిగా అరవకయ్యా, భయం వేసి వస్తున్నాను. చాలే ఊరుకోవయ్యా. నువ్వేమి చేయవు, చేసిన చేయనివ్వు. ప్రయోజనం అదే, ఫిక్స్ అయిపో. ఏంట్రా మళ్ళీ? ఏం లేదు తాతయ్య. ప్రకాష్ రాజు గారు, స్టేజ్ 2ని దాటేస్తాను సార్. ఎక్కడున్నా ఎక్కడే పెట్టేస్తాను సార్. మీరు చూస్తారుగా. ఉంటాను సార్. మళ్ళీ నమస్కారం సార్. ఏంటి సూర్య నాకు ఈ గోల? సామానితో నీ పెళ్ళి ఎక్కడవుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో వీటి టెన్షన్ ఏంట్రా నాకు? నువ్వేమి టెన్షన్ పడకు తాతయ్య. జరిగేదంతా మన మంచికే. ఏం మంచోరా, వాడి పిచ్చి నాకు అంటుకునేలా ఉంది. ఏంటి ప్రకాష్, చూసావా అంటేస్తుందిరా. కొంచెం ఓర్చుకోవచ్చాను తాతయ్య. ఎండ కార్డు సొమ్మే పడుతుంది. ఏం శుభం ఏంటో. కూర్చో. వీడేమో ఏం చెప్పడు, వాడేమో ఏం చెప్తాడో అర్థమై చావదు. అసలు ఏం జరుగుతుంది? డాడ్, నువ్వు రియల్లీ గ్రేట్. మనం ఇచ్చిన డబ్బులు మన దగ్గరికి రావడమే కాకుండా పూజ పేరుతో వాళ్ళ డబ్బులతోనే పెళ్లి బట్టలకి డబ్బులు ఇచ్చేలా చేసావు. నువ్వు సూపర్ డాడ్. మరేమనుకుంటున్నావు బేబీ? ఇప్పటికైనా నా బుర్రలో పదును పోలేదని నమ్ముతున్నావా? నాకు తెలివితేటలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు అనుకోండి డాడ్, నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు. సూర్య కూడా అవాక్కయ్యాడు. ఏమడుగుతున్నాడు చూడు. సేమ్ డబ్బుల్లా ఉన్నాయంట. దానికి నువ్వు డబ్బులన్నీ ఒకేలా ఉంటాయి అల్లుడు అని భలే చెప్పావు డాడ్. మరి అంతే కదా బేబీ. అంతే అంతే, వాళ్ళ డబ్బులే కదా అవి. పాపం. ఆ? పాపం ఏముంది బేబీ? మనం పాపం అయిపోకూడదనుకుంటే ఆ మాత్రం పాపం చెయ్యాలి. చేసావుగా. చేస్తాను బేబీ, ఇంకా చేస్తాను. మన దగ్గరున్న 50 తోటి వాళ్ళ దగ్గరున్న 50 కోట్లు లాగేస్తాను. చేస్తాను అన్నది చెయ్యను అని చెప్పకుండా వాళ్ళ డబ్బుతోనే నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తాను. అయితే నగలు కూడా మనమే కొంటాం. వాళ్ళ డబ్బుతోనే రేపు బట్టల దగ్గర కూడా పెట్టిస్తా. ఆ ఇచ్చినవి కూడా లాగేస్తా బేబీ. వాళ్ళ చేతే మళ్ళీ పెట్టిస్తాను. ఎలా డాడీ? ఏం చెబుతున్నావు? ముందే తెలిస్తే కిక్కే ఉంటుంది బేబీ. అప్పటికప్పుడు హాట్ గా ఫ్రెష్ గా ఉంటుంది, కిక్కిస్తుంది. ఓకే డాడ్. ఓకే బేబీ, వెళ్ళి హాయిగా హ్యాపీగా పడుకో. రేపు ఉదయాన్నే నువ్వే చూస్తావుగా. గుడ్ నైట్. గుడ్ నైట్. చెల్లమ్మా, అందరూ రెడీగా ఉన్నారు కదా? బట్టలు కొనడానికి షాపుకి వెళ్దామా? రెడీగా ఉన్నాం అన్నయ్య గారు, వెళ్దాం. రండి. పనిలో పనిగా నగలు కూడా కొనుక్కొచ్చేద్దామా? ఆ, ఒకసారి ఒకే పని మీద వెళ్ళడం మా ఆచారం అల్లుడు. ఇప్పుడు బట్టలు కొనడానికి వెళ్దాం, తర్వాత నగలకు వెళ్దాం. అవునమ్మా అయ్యా. సరే, మీ ఆచారం ప్రకారమే వెళ్దాం. వెళ్దాం పదండి. వచ్చేసా, చీరలు తెచ్చేసా. చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. కళ్ళు ఎరగ బాగబ్బా కోట్ల ఆస్తిపై గర్జీవా అంతా సతే
ఆర్టిస్టులు అందరూ ఎక్కడికో బయటికి వెళ్తున్నట్టున్నారు. ఎక్కడికి? బట్టలు కొంటానికి కాకా గారు. అదేంటి చక్రం, అందరికీ నన్ను బట్టలు తెమ్మని చెప్పి వీళ్ళకి చెప్పలేదా? బట్టలా? నేను మీకు చెప్పానా? నువ్వు చెప్పకపోతే నేను ఎందుకు తీసుకొస్తాను చక్రం? మా వాళ్ళు ఎవరు ఎండలో సిటీ దాకా వచ్చి కందిపోకూడదు, అలసిపోకూడదు, నీరసించిపోకూడదు అని నువ్వు నాకు చెప్పావా లేదా? గుర్తులేదా? ఇన్ని మంచి మాటలు మీరు చెప్తున్నారంటే మాయ ఖచ్చితంగా అవి చెప్పే ఉంటారు. నాయనమ్మ ఆల్రెడీ నీరసంగా ఉండి రూమ్లో ఉందని చెప్పి మేము ఆవిళ్ళ డల్ ఎక్కడ అయిపోతామేమో అని మా మీద ప్రేమతో మాయ మీకు బట్టలు తెమ్మని చెప్పుంటాడు. మళ్ళీ మేము ఏమనుకుంటామో అని మొహం ఆటపడి మమ్మల్ని తీసుకెళ్తున్నట్టున్నాడు. ఏం మాయా, కరెక్టే కదా? నా మీద మీరింత నమ్మకం పెట్టుకున్నప్పుడు కాదని ఎలా చెప్తాను? అవును, మీరెక్కడ కష్టపడిపోతారా అని నేనే కాకాని తెమ్మని చెప్పాను. నేను చెప్పరా? నేను చెప్పాగా. నేను చెప్తున్నానుగా. మా మీద మీకెంత అభిమానం అన్నయ్య గారు. నాకింకెవరున్నారు చెల్లమ్మా? ఓరి నీ పెరపారంస్ ఎవరో తగ్గట్లేదుగా. నా పెరపారంస్ ముందు మీరంతా కాకా, ఏంటి ఆలోచిస్తున్నావు? చూస్తున్నాను సార్, ఉపయోగం ఏముందా అని ఆలోచిస్తున్నాను. ఏంటి? ఏమి లేదు, ఏమి లేదు. ఏం లేకపోతే ఆ మూట దించేయండి, చీరలు చూస్తాం. చూసుకోండి అమ్మా, చూసుకోండి. ఒక్క చీర 2 లక్షలే. 2 లక్షల? లక్షలా? ఎందుకంత రేటు? అదేంటి సామాన్య జోకులేస్తావు? లాస్ట్ టైం ఓసారి చీర గొడవ వచ్చినప్పుడు మా పని మనిషి 1,00,000 రూపాయల చీర కడుతుంది అన్నావుగా. ఏంటంటే ఏం చెప్పను? వజ్రపాటి వారి కోడలు కట్టుకునే చీర అంటే ఎలా ఉండాలి? మినిమం 1,00,000 రూపాయలైనా ఉండాలి. ఇది అలా ఉందా? తిప్పి తిప్పి కొడితే 25,000 కూడా ఉండదు. మా కాబట్టి కనీసం 2 లక్షలన్నా ఉండాలని నువ్వే మీ డాడీకి చెప్పుంటావు, ఆయన కాకాకి చెప్పుంటారు, కాకా తీసుకొచ్చుంటాడు. లేదంటే నాకేం తెలుసు? చక్రం చెప్పాడు, చెప్పలేదా? చెప్పావుగా మాయ. చెప్పాను అల్లుడు. అది మాయ రేంజ్. సామాన్య ఊరికి ఆట పట్టించడానికి అని ఉంటుంది కదా సామాన్య? అవును. విన్నారుగా అందరూ. మీరు షాపుకి వెళ్తే అంత పెట్టి కొనరని మాయే ఆ రేటున్న చీరల్ని ఇంటికి తెప్పించాడు. ఇంకా చూసుకోండి, ఎవరికి ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. అలాగే అలాగే. ఈ 2 నాకు. 4 లక్షలు. నాన్న సూర్య, ఈ 2 నేను తీసుకుంటాను. 8 లక్షలు. నేను ఈ 2 తీసుకుంటానమ్మా. 12. సూర్య, నాన్న ఇదిగో అత్తయ్య గారికి 2 బాగుంటాయి. 16 లక్షలు. గ్రాండ్ మా కట్టుకునే చీరలు అంత రేటా? అదేదో గొప్ప క్లాత్ అంట, ఇంకా ఎక్కువ చెప్పాడు. నేనే ఇన్ని తీసుకుంటున్నా కదా, 2 లక్షలకే ఫిక్స్ చేయమని చెప్పాను. నా మాట కాదనపోయాడు. ఓ, మీ మాటకి అంత వాల్యూ ఉందే కాకా? అవును సార్. మీ మాట పోకూడదు కాకా, తీసుకుందాంలే. నాయన మీ పక్కన పెట్టండి. అమ్మా, సామాన్య కొనాలి, తీయండి. అంటే 8 లక్షలు. తీయమ్మా. అలాగే నాన్న. నాకొద్దు అత్తయ్య గారు. అబ్బా, అసలు తీసుకోవాల్సిందే నువ్వమ్మా, వద్దంటావేంటి? బాలేదానివే. అమ్మా, సామాన్య వద్దు అనటానికి రీజన్ వేరే ఉందేమో. 2 లక్షల చీరలు సరిపోవనుకుంటా. పెళ్లి కూతురు కదా, కనీసం 4-5 లక్షల చీరలన్నా కావాలనుకుంటుందేమో.
కలర్ మామ్ కి చాలా ఇష్టం. నాకు కూడా చాలా నచ్చిన కలర్. నేను దీన్ని తీసుకుంటాను. అయ్యో, ఈ కలర్ చీర ఉందా? నేను అస్సలు చూడలేదే. ఏం సామాన్య, ఆ కలర్ అంటే నీకు ఇష్టమా అమ్మా? ప్రాణవతే గారు, సమంత ప్లీజ్, ఇది నేను తీసుకుంటాను. సామాన్య తీసుకుంది కదా సామాన్య, నా కోసం ఇస్తుంది. ఏం సమంత, ఇస్తావు కదా? ఏం మాట్లాడలేదంటే ఇచ్చేసినట్టే. థ్యాంక్ యూ. అమ్మా శాము, ఇంకా వేరే ఏదైనా తీసుకోమ్మా. ఏం అక్కర్లేదు పెద్దత్త. సామాన్య, కావాలని శ్యామ్ కోరుకున్నది లాక్కున్నావు కదా, ఇప్పుడు చూడవే నీ దగ్గరున్న డబ్బులకి గండి ఎలా కొడతాను. అమ్మయ్యా, ఇక అయిపోయినట్టే. ఏంటి అయిపోయిందమ్మా, ఇంకా చీరలున్నాయిగా. ఇంకా 8 ఉన్నాయి. 8 ఉన్నాయా? ఆ, తిప్పి పంపిస్తే మా రేంజ్కి అవమానం. అవునలుడు, తలో 2 తీసేసుకోండి, సరిపోతుంది. ఇంకా నేను 2 తీసుకున్నా. అడుగుతావేంటి పెద్దమ్మా, తీసుకోమనే కదా అంటున్నాను. ఆ? ఇదిగో ఈ 2 నేను తీసుకుంటాను. అమ్మా పద్మక్క, మీరు తీసుకోండి. నేను ఈ 2 తీసుకుంటాను. ఈ 2 నాకు చాలు. ఆ మిగిలిన 2 అత్తయ్యకి బాగుంటాయా? తీసుకో పెద్దమ్మా, అంతగా నాయన ముద్దంటే నువ్వు ఉంచేసుకోవచ్చు. అరే, ఇదేదో బాగున్నట్టుంది, తీసుకుంటాను. ఆ, ఖాళీ మూట మాయా, మూట. 20 చీరలు 40 లక్షలు, మీరు 20 లక్షలు ఇచ్చారు, ఇంకో 20 లక్షలు. ఇంకా 20 లక్షలు రావాలి, అంతే కదా. మా ఇచ్చేస్తాడు, తీసుకో. చక్రం ఇయ్యి. 20 లక్షలు, ఇయ్యి చక్రం. 20 లక్షలా? నీ సొమ్ము మీద వేస్తున్నట్టు అలా పెడతావే ముఖం, ఈ ఎక్స్ప్రెషన్ నువ్వును. ఇయ్యే. మాయా, ఇచ్చేయి, ఇచ్చేసి వస్తారు. ఆనందరావు, అర్థమైంది సార్. వెళ్ళు. అమ్మా, అక్క, పెద్దమ్మా, ఆ చీరలన్నీ మూట్లో కట్టేయండి, బీరువాలో భద్రంగా దాచేద్దాం. అసలే ఒక్కో చీర 2 లక్షలు. మరే పోయాయంటే ఆ బాధను వర్ణించతరం కాదు. ఇక డబ్బులే పోతున్నాయి, చీరలో లెక్క. ఓ, అదిగో చూసారా చూసారా, తుమ్ము తమ్ముడే చెప్పును అన్నట్టు నేను ఆ మాట అనగానే కరెక్ట్ గా ఎలా తుమ్మేశారు. ఉంటాయమ్మా, కొన్ని ఉంటాయి, నన్నీ నమ్మాలి. అందరూ పెట్టండి పెట్టండి. అవునవును, సూర్య బీరువాలో పెట్టారా? కాకా, ఆ. సామాన్య, అయ్యో ఆ చీర మర్చిపోయా, పెట్టేసి. రామ్మ పెట్టేయ్. బాగా నచ్చిన చీర కదా. ఇంక పద కాక. అలాగే సార్. చక్రం, ఎక్స్ప్రెషన్ బాగోలేదు, మార్చు. ఎక్స్ప్రెషన్ అంట. మాయా, ఏంటి అల్లుడు? నేనెందుకు అల్లుడు? అది చెప్తాను. అల్లుడు, నా గది తీసుకొచ్చారేంటి? కొత్త బట్టలు నీ బీరువాలో పెడతాక మాయా. నా బీరువాలో పెట్టడం ఎందుకు అల్లుడు? నీ గదిలోనూ బీరువా ఉంది కదా, అందులో పెట్టుకోవచ్చు కదా. నువ్వు బట్టలు కొనటానికి మాకిచ్చిన నీ డబ్బులు నా బీరువాలో పెట్టి తాళం వేసి నాకిచ్చినప్పుడు నీ డబ్బులతో కొన్న ఈ బట్టల్ని ఇలా నీ బీరువాలో పెట్టేసి ఇలా లాక్ చేసి కీ నీకు ఇవ్వకూడదా మాయా?
ఇదేంటి నా యాక్షన్ సేమ్ టు సేమ్ చేస్తున్నాడు. నేను తాళం ఇచ్చినట్టే నాకు తాళం ఇస్తున్నాడు.